పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము చూస్తే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. చాలమ్మ. లోకంలో మనల్ని ఎలాగా ఉండమంటున్నాడు ఆయన? ఓపికతో పరిగెత్తుము, ఓపికతో పరిగెత్తాలి. ఇదే చాలా ప్రాముఖ్యమైనది. పరుగు అంటే దేహం కనపడే విధమైనటువంటి పరుగు కాదు. మన అంతర్గతంలో మన పరుగు ఎలా ఉంటుంది అనేది కావాలి. ఆ పరుగు ఎలాగా జీవిస్తున్నాం అనేది కావాలి. చనిపోయినప్పుడు మాట రాస్తారు, ఏంటది? పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఆ పరుగు ఎట్లా ముగిస్తున్నావు అనేది కావాలి. క్రీస్తు కోసం పరిగెత్తు, క్రీస్తులో పరిగెత్తాలి మనం. అర్థమవుతుంది కదా? పరిగెత్తమంటున్నాడు. మనకి పరిగెత్తడం తెలుసు, కానీ పడిపోతున్నాము. సంఘంలో ఉన్నవారు పరుగు పందెంలోనే ఉన్నాం. జీవం అని ఒక పరుగు పందెంలో ఉన్నాం, నిత్య జీవం కొరకు పరుగు పందెంలోనే ఉన్నాం, కానీ పడిపోతున్నాము. ఎక్కడో పడిపోతున్నాము. మొదటిలోనే పడిపోతున్నాము, మొదటి అడుగుల్లోనే పడిపోతున్నాము. మామూలుగా నడవమంటే ఎవరైనా నడుస్తారు, మామూలుగా పరిగెత్తమంటే ఎవరైనా పరుగు. లోకానుసారమైనటువంటి పరుగు గురించి కాదు. దేవుని వాక్యము ఏదో పరిగెత్తండి అంటున్నాడు ఆయన. ఆగిపోవద్దు అంటున్నాడు. ఆగిపోవద్దు, పరిగెత్తండి. ఎందుకు ఆగిపోతున్నారు? దేని గురించి ఆగిపోతున్నావు? ఏది నిన్ను ఆపుతుంది అంటున్నాడు. ఆయనలో పరిగెత్తకుండా నిన్ను ఏది ఆపుతుంది? అర్థమవుతుందా? ఏదో ఎక్కడో మనం ఆగిపోయామంట. ఆయనే మాట్లాడుతున్నాడు. ఈ ప్రతి భారమును కూర్చున్నప్పుడు ముందు యోబు గారిని తలుచుకుంటే సమస్తమైనటువంటి భారము ఆయన మోసాడు. అన్ని భారములు ఆయన మోసాడు. సమస్తము కోల్పోయినటువంటి భారము. ఎంత కోల్పోయాడంట? 7,000 గొర్రెలు అంట కోల్పోయాడు. ఎన్ని గొర్రెలు? 7,000 గొర్రెలు. ఈరోజు 7 గొర్రెలు ఉంటేనే పెద్ద ఆశీర్వాదకరంగా ఉంటుంది. 7 గొర్రెలు ఉంటాయి. ఆయనకి 700 కాదు, 7,000 గొర్రెలు. 7,000 గొర్రెలు తెలుసా మీకు? ఇంకా ఎన్ని ఉన్నాయో? 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలంట, బహుమంది పనివారంట. వీటన్నిటిని కోల్పోయాడు. అంటే ఆర్థిక భారం అంట. ఆర్థిక భారం ఉంది ఆయన మీద. ఆర్థిక భారం ఉంది. కుటుంబం అంతా పోయింది. అంటే పిల్లలంతా చనిపోయారు. గర్భఫలం పోయింది, ఆ భారం కూడా ఉంది. ఇల్లు కూడా పడిపోయింది, ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. అంటే సమస్తం కోల్పోయినటువంటి భారం ఎవరిది? యోబు గారిది. సమస్తము కోల్పోయినటువంటి భారము. ఎవరినెవరో ఎత్తుకోవాలి, అన్ని కోల్పోయినటువంటి యోబు గారిని చూపించాడు. అయినా ఆ భారమంతటిని విడిచిపెట్టి ఎవరిని కనపరిచాడు? ఏమన్నాడు? దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. మనకు మీద కూడా ఉంటుంది, కుటుంబ భారం ఉంటుంది. భారం మొయ్యాలి, తప్పదు. ఆ కుటుంబ భారం మొయ్యాలి. చిన్న కుటుంబం, దాన్ని సరి చేసుకొని ముందుకెళ్ళిపోవటమే. దాన్ని పెద్దగా నువ్వు ఆలోచించడానికి కొద్దిగా జ్ఞానం పెట్టుకుంటే కుటుంబ భారాన్ని నువ్వు నడిపించుకోగలవు. కొంచెం కష్టపడితే ఆర్థిక భారాన్ని నువ్వు తప్పించుకోగలవు. కొంచెం సక్రమంగా మందులు చక్కగా కొద్దిగా మంచి ఆహారం తీసుకుంటే నీ ఆరోగ్యంను కూడా కాపాడుకుంటావు. మంచిగా ప్రవర్తించుకుంటే నీ ఆరోగ్యంను కూడా కాపాడుకుంటావు. మరి ఏ భారము మోస్తున్నావు ఈ పరుగు పందెంలో? క్రీస్తు వైపు వెళ్ళే మార్గంలో, క్రీస్తు ప్రభువారు వేసినటువంటి మార్గంలో, ఆ పరుగు పందెంలో
నువ్వు ఏం మోస్తున్నావు? ఏం భారం మోస్తున్నావు? కాబట్టి ఆ భారాన్ని విడిచిపెట్టు. నీలో ఉన్న ఒక భారం ఉంటుంది, ఆ భారాన్ని దించుకో. ఆయనలో పరిగెత్తేటప్పుడు సంతోషము, ఆనందము ఉండాలి. ఆ పరిగెత్తేటప్పుడు కుటుంబ భారాన్ని వేసుకుంటున్నావు, వేరొక భారాన్ని మోస్తున్నావు. అనవసరమైన భారాన్ని మోసుకొని నీ పరుగును ఎలా కొనసాగించగలుగుతున్నావు? దేవుడు అంటున్నాడు, ముందు ఆ భారమును దించుకో. దేవుడు అంటున్నాడు, ముందు ఆ భారమును విడిచిపెట్టు. ఆ భారమును విడిచిపెట్టాలి, భారమును మోస్తూ కాదు. ఇంకా తర్వాత వచ్చిన ఏమంటున్నాడు? సులువుగా చిక్కులు పెట్టు పాపం అంట. అంటే దాని అర్థము, పాపములో మనం సులువుగా పడిపోతున్నాము. క్రైస్తవునికి ఉన్న మొదటి శత్రువు ఏంటంటే పాపం అంట. క్రైస్తవునికి ఉన్న మొదటి శత్రువు పాపము. నిన్ను అనగద్రొక్కేది ఏంటంటే పాపము. పరుగులో నిన్ను ఆపేది ఏంటిదంట? పాపము. భారము ఓ పక్కనైతే, అనవసరమైన లోకానుసారంగా ఉన్నటువంటి భారము ఒక పక్కనైతే, ఈ పాపము మరో పక్క. ఈ రెండు కలిసి నేనేం చేస్తుందంట? ఆ పరుగులు క్రీస్తు వైపు వెళ్ళే మార్గంలో నేనేం చేస్తుందంట? అది ఆపేస్తుంది. ఏదో భారం మోస్తున్నావు, అందుకే నువ్వు దేవుని యొద్దకు రాలేకపోతున్నావు, దేవుని ప్రార్థించలేకపోతున్నావు, దేవుని వాక్యం వినలేకపోతున్నావు. ఏదో భారం మోస్తున్నావు, దేవుని సంఘానికి రాలేకపోతున్నావు, ఏదో భారం మోస్తున్నావు, మనస్తాపం చెందుతున్నావు. ఎందుకు ఆ భారం? తీసి నడువు అంటున్నాడు ఆయన. ఆ భారాన్ని తీసి నడు. ఎక్కడ పెట్టుకున్నావు? నీ మైండ్లో పెట్టుకున్నావు. ఎక్కడ పెట్టుకున్నావు? నీ హృదయంలో పెట్టుకున్నావు. ఆ భారము ఏంటిది? ఆయన అంటున్నాడు, నీ భారం నా మీద మోపు అంటున్నాడు. ఏంటి నీ చింత యావత్తు నా మీద వెయ్యి అంటున్నాడు ఆయన. ఎవరైనా దేవుని మీద ఆయన మోపమంటున్నాడు. మోపే, మొత్తం తీసుకెళ్ళి ఆయన మీద మోపేసి. ఇది భారం. నువ్వు పరిశుద్ధుడుగా ఉండమన్నావు, నేను పరిశుద్ధుడుగా ఉండలేకపోతున్నా. ఎందుకు ఉండలేకపోతున్నా అనుకో. నేను అడుగుతున్నాను కదా, నువ్వేం చేస్తున్నావు అని అడుగు దేవుణ్ణి. అడగచ్చు, అడగకూడదా? గట్టిగా అడగచ్చు. నీ ఆదివారం వచ్చాను, అయ్యగారి ద్వారా నువ్వు చెప్పావు, బైబిల్ చదువుతున్నాను, బైబిల్ ద్వారా నువ్వు మాట్లాడావు, పరిశుద్ధుడుగా ఉండమన్నావు. నేను ఇప్పుడు పరిశుద్ధుడుగా ఉండాలనుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం చేయాలి. నన్ను ఎందుకు వదిలిపెడుతున్నావు? అడగాల లేదా? అడగాలి. యాకోబు దేవుని కాలును పట్టుకొని ఆ కాలికి గాయమయ్యేంత ఇదిగా ఆయన పట్టుకున్నాడంట. అర్థమైందా? లాక్కోవాలి. దేవుని యొద్ద నుండి ఏం లాక్కోవాలి? ఆశీర్వాదాలు ఆయన యొద్ద నుండి లాక్కోవాలి. ఎట్లా లాక్కోవాలి? నీ ప్రార్థన, హృదయమంతా పెట్టి ఏడ్చుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, హృదయమంతా పెట్టి దీన స్థితిలో మొరపెట్టుకుంటూ లాక్కోవాలి. ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. నిన్ను సృష్టించిన వాడు దేవుడు ఇస్తాడు. ఏది కొదువయ్యిందో ఆయనకు తెలుసు. ప్రతి వ్యక్తిని ఆయన పరిశీలించుకుంటూ ఇలాగ చక్కగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక గాలి ఎలాగ వెళ్ళిపోతుందో, అందరినీ తాకుంటూ ఎలాగ వెళ్ళిపోతుందో, ప్రతి వ్యక్తిని దేవుడు అలాగే పరిశీలించుకుంటూ, ఏది కొదువై ఉందో, ఏది కావాలో ఆయనకు తెలుసు. నీ భారం ఏంటో కూడా ఆయనకు తెలుసు. ఆ భారం అంతటిని విడిచిపెట్టు, దించు. నీ పరుగులో నువ్వు స్థిరంగా ఉండంటున్నాడు. మనకొక పరుగు ఉంటుంది. ఆ పరుగులో అనవసరమైన భారాన్ని దించుకోవాలి. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, నేను సేవ చేయాలంటే అనవసరమైన భారాన్ని నేనేం చేయాలంట? దించుకోవాలి. లేనిపోయిన నేను తలకి ఎక్కించుకోకూడదు. ఎక్కించుకుంటే నేనేమవుతున్నానంట? భారముతో పరిగెత్తలేకపోతున్నాను. తర్వాత ఏమంటున్నాడు? సులువుగా చిక్కులు పెట్టు పాపము. ఆ చిక్కుల్లో పడిపోతున్నాము, ఆ చిక్కుల్లో నుండి బయటికి రాలేకపోతున్నాము. అర్థమైంది కదా? ఆ చిక్కుల్లో నుండి బయటికి రాలేకపోతున్నాము. అది చిక్కబడి ఉంది. నీ హృదయానికి అది చిక్కు వేసేసింది, నీ ఆలోచనలకు అది చిక్కు వేసేసింది. అందులో నుండి బయటికి రాలేకపోతున్నావు. దాన్ని విడిపించుకొని బయటికి రాలేకపోతున్నావు. నువ్వు చిక్కబడి ఉన్నావు. వదిలించుకోలేనటువంటి పాపం అది. చిక్కబడేటువంటి, వదిలించుకోలేనటువంటి ఆలోచనలు అవన్నీ, విడిచిపెట్టలేనటువంటి స్థితి అది. దాన్ని విడిచిపెట్టాలి అంటున్నాడు. అందుకే క్రీస్తు ప్రభువారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటున్నాడు? ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను.
మనుషుడు రాళ్ళ వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి మాట వలన జీవించును. చెప్పండి, తర్వాత అపవాది ఎక్కడికి తీసుకెళ్ళింది క్రీస్తు ప్రభు వారిని? ఎత్తైన కొండ మీదకి. ఇంకా యెరూషలేము. రెండవది ఏంటంటే యెరూషలేము దేవాలయం. యెరూషలేము దేవాలయం మీదకి తీసుకొని వెళ్ళి దూకు, నువ్వు నేనైతే దూకేస్తాము. క్రీస్తు ప్రభు వారిని అంది దూకు. ఏమంది? దూకు, నీ దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుపోతారు, కాపాడతారు కదా, దూకే అంది. మూడోది కొండపైనకి ఎత్తుకెళ్ళిపోయింది. చూడు ఈ లోకమంతటిని చూడు, అంటే అంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయింది. ఈ లోకమంతటిని చూడు, దీనంతటిని నీకు అధికారిగా చేస్తానంది. విన్నాడా క్రీస్తు ప్రభు వారు? విన్నారా? అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనము. యేసు వానితో ఏంటంట, అంత అనే ధైర్యం మీకుందా? నా తండ్రి సృష్టించిన, నా తండ్రి పోలిక చొప్పున ఉన్న ఈ జనులు ఈ భూమి మీద ఎంతో ఎంతో బాధపడుతూ, ఎంతో ఏడ్చుకుంటూ, వారి పాపముతో బ్రతుకుతూ చనిపోతున్నారు, అపవాదికి చిక్కబడుతున్నారు. దేవుని విరోధిగా బ్రతుకుతున్నటువంటి వానికి వాడితో సాంగత్యం చేస్తున్నారు, వాడితోనే జీవిస్తున్నారు, వాడితోనే బ్రతుకుతున్నారు. కాబట్టి వీరిని రక్షించాలి అన్న సంకల్పంతో క్రీస్తు ప్రభువారు వచ్చి ఆ శిలువ మరణం మీద ఒక చిన్న ఆనందం ఏంటంటే మనలందరినీ రక్షించేటువంటి ఆనందము. ఎవరిది? క్రీస్తు ప్రభువారిది. మేకు కొడితే భారమే, కానీ అందులో ఒక చిన్న తీపి గల బాధ అంట. ఏంటది? నిన్ను నన్ను రక్షిస్తున్నాడు అన్న ఆనందము, నువ్వు రక్షింపబడుతున్నావన్న ఆనందము, నువ్వు బ్రతికింపబడుతున్నావన్న ఆనందము, నువ్వు దేవుని వారసుడిగా ఆయన రాజ్యంలో ఉంటున్నావన్న ఆనందము. నీ కొరకు నువ్వు పరలోకానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా నీ పాపముల నిమిత్తం ఎవరు శిలువ మరణానికి అప్పగింపబడ్డారు? క్రీస్తు ప్రభువారే. ఈరోజు నిన్ను రక్షించానన్న ఆనందం ఆయన శిలువ మరణం మీద పొందాడు. శిలువ మరణం మీద పొందాడు. ఆ రోజు జరిగిన ప్రతి విషయంలో అక్కడ ఎవరిని ఆయన దోషిగా ఎంచట్లా, దోషిగా ఎంచట్లా. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వారిని క్షమించేసేయి. ఎవరిని దోషిగా ఎంచట్లా, అందరినీ క్షమించేయమంటున్నాడు. సిలువ వేశారు. ఆ త్యాగములో ఒక ఆనందము, ఆ నలగొట్టబడ్డ శరీరములో ఒక ఆనందము, చిందింపబడుతున్నప్పటికీ రక్తములో ఒక ఆనందము. ఆ ఆనందము కొరకే ఏం సహించాడంట? అవమానములను. ఏం సహించాడు? అవమానమును నిర్లక్ష్య పెట్టేశాడు, వాటిని విడిచిపెట్టేశాడు. ఎంత దూషించారు పరిసయ్యులు, సద్దుకి. ఈ రోజుకి క్రీస్తు ప్రభువారిని, ఆయన పుట్టుకను, ఆయన జీవితాన్ని, ఆయన మరణమును కూడా ఎంతో అవమానిస్తున్నారు, వాటన్నిటిని ఏం చేయాలంట? నిర్లక్ష్య పెట్టాలి. అపవాది చేస్తున్నటువంటి ఆలోచన, అపవాది మాటలైనటువంటి ఆలోచన, నిర్లక్ష్య పెట్టు. అవమానము, రోజు అవమానం కూడా ఆయన ఏమంటున్నాడు? నిర్లక్ష్య పెట్టి. రోజు నువ్వు లోకంలో ఎంతో అవమానపడచ్చు. ఆ అవమానమును కూడా అసలు విడిచిపెట్టే విధంగా దేవుడు ఈరోజు నేను నేర్పిస్తున్నాడు. ఈ లోకంలో ఆయన పరుగులో కొనసాగించడానికి భారమును విడిచిపెట్టు అంటున్నాడు, సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టు అంటున్నాడు. ఈరోజు అవమానం కూడా విడిచిపెట్టేసే. నువ్వు అవమానం జరిగిందని చెప్పి గింజుకున్నావు అనుకో, మళ్ళా అక్కడే ఆగిపోతున్నావు నీ పరుగులో. నువ్వు ప్రతి అవమానమును నువ్వు చవి చూసి, ఇది అవమానం కొరకు కాదు, దేవుని కొరకు పరిగెట్టాలని, ఆ పనికిమాలినటువంటి అవమానంను విడిచిపెట్టి నువ్వు లేచి పరిగెత్తా అంటున్నాడు దేవుడు. నువ్వు మారు మనసు పొందుతున్నావు, నువ్వు మారు మనసు పొంది యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా, అందుకు సహించాడు. అది సహించాడు, సిలువను సహించాడు. ఆ ఆనందం కొరకే ఆయన అవమానం నిర్లక్ష్యపెట్టి ఏంటంట? సిలువను సహించాడు. దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ పరుగు ముగించుకొని ఎక్కడికి వెళ్ళాడు?
సింహాసనం యొద్ద ఆసీనుడై ఉన్నాడు. కుడిపార్శ్వమున దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ పరుగును మనము కూడా పట్టుకోవాలి. ఆ పరుగులో ఉండాలి, ఆ రేసులో ఉండాలి. అందుకని కుడిమికి కానీ ఎడమకి కానీ తొలగొద్దు దయచేసి. భారాలకి కృంగిపోవద్దు, భారాలకి లొంగిపోవద్దు. ఆ భారం పడటంతో విశ్వాసమును, నమ్మకమును, ప్రార్థన జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు. భారం పడంగలోనే నీ వేషం మారిపోతుంది, భారం పడగలోనే నీ బుద్ధి మారిపోతుంది, భారం పడగలోనే నీ ఆలోచనలన్నీ మారిపోతున్నాయి. సహజమే మనిషి, కానీ మరలా తిరిగి రావాలి, పూనుకోవాలి. ఒకసారి భారం పడినప్పుడు తప్పిపోయావు, రెండోసారి భారం పడినప్పుడు తప్పిపోయావు, మూడోసారి భారం పడినప్పుడు తప్పిపోయావు, 4, 5, 10 సార్లు తప్పిపో, కానీ 11వ లేచి నిలబడు. మరలా వచ్చినటువంటి భారాన్ని ఎదుర్కో. నీ పరుగును కడముట్టించుకో. సరి అయినటువంటి యథార్థమైనటువంటి జీవితంలో, యథార్థ స్థితిలో నీ పరుగును కడముట్టించుకో. ఆనందము కొరకే. ఇంకా ఇక్కడ చూడండి 13వ అధ్యాయము 17వ వచనం చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పు చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ పైన ఉన్నటువంటి నాయకులు ఎవరు లెక్క ఒప్పు చెప్పాలి? నేనేనా తల్లి? అబ్బాయి ఎంత చక్కగా చెబుతుందో. మీరే నేనేనంట. నేనేం చేయాలంట? లెక్క అప్పచెప్పాలి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారు వారు మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు చదువుతారు. ఆనందంతో చేయునట్లు, గట్టిగా చదువు. ఆనందంతో చేయునట్లు వారి మాట విని. వారంటే ఎవరిక్కడ? సువార్థికుడు, దేవుని వాక్యం చెప్పేవాడు, దేవుడు నిలబెట్టినటువంటి వ్యక్తి. వారి మాట విని వారికి లోబడి ఉన్నాడు. చూడండి, సంఘములో దేవుడు నిలబెట్టినటువంటి వ్యక్తి వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యానికి లోబడండి, ఆ గద్దింపునప్పుడు లోబడండి. ఆ వ్యక్తి మీ ఇళ్లలోకి వచ్చి మిమ్మల్ని ఏలట్లా, ఆత్మీయంగా స్థిరపరచడం గురించే మాట్లాడుతున్నాడు, ఆత్మీయంగా ఎదగటం గురించే మాట్లాడుతున్నాడు. ఆత్మీయ స్థితిలో మీరు క్రమబద్ధంగా ఉండాలని, దేవుని ఆత్మ మీ మీద ఉండాలని, మీరు సంతోషంగా ఆనందంగా బ్రతకాలని మేము మాట్లాడుతున్నాము. అది కోపంతో వెళ్తుంది ఒక్కోసారి, కానీ మీరు దాన్ని ప్రేమతో స్వీకరించాలి. ఎవరు చెప్తున్నారు స్వీకరించమని? దేవుడు మాట్లాడుతున్నాడు. లోబడి ఉండండి. అటువంటి వారికి మీరు లోబడి ఉండండి. కోసం ప్రార్థన చేసేవారు వారికి మీరు ఎలా ఉండాలి? లోబడి ఉండండి. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఆనందము కొరకే, ఏదో ఆనందం అంట, ఏంటంటే నువ్వు నేను రక్షింపబడుతున్నావన్నా ఆనందము కొరకే ఆయన అవమానములు తట్టుకున్నాడు, సిలువను సహించాడు. అలాగే మీ పైన ఉన్నటువంటి నాయకులు కూడా, అంటే మీ సేవకుడు కూడా ఈ ఆత్మల భారము లెక్కప్ప చెప్పవలసినటువంటి స్థితి ఆయన మీద ఉంది. ఆత్మలు రక్షించే ఆనందము ఆయనకి కలుగుతుంది. కాబట్టి అనవసరమైన భారాన్ని మేము కూడా ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. దేవుడు నేర్పిస్తున్నాడు. ఆయన నేర్పించినప్పుడు నువ్వు లోబడిన తర్వాత అప్పుడు జరుగుతుంది నీకు ఒక అద్భుతము. లేదు నేను బరిగెడతా, అసలు ఆడెవడో అనుకుని గింజుకుంటాం మనం. నిజమే. అప్పుడు నేర్పించినప్పుడు దేవుని పరుగు పందెంలో ఈ లోకంలో అవమానాలు ఎదురవుతాయి. వాక్యం చెప్పింది కదా, దేవుడు మాట్లాడాడు కదా, ఈ అవమానమును నేను విడిచిపెట్టేయాలి, పెంటతో సమానంగా ఎంచుకొని ఆ పరుగులను నేను వెళ్ళాలి. ఒకరోజు నువ్వు ప్రార్థన చేస్తావు, అవమానం జరిగినప్పుడు బాగా ఏడుస్తావు. దేవా అవమానం జరిగింది, దీన్ని నేను ఎలాగ బయటపడాలి దేవా? అది అయిపోయింది. మరలా ఇంకో నెల తర్వాత మరలా ఇంకో అవమానం జరిగింది, మరలా నువ్వు బాధపడతావు. 2-3 సార్లు జరిగిన తర్వాత చిన్న ప్రార్థన చేస్తావు, దేవా ఈరోజు ఏదో అవమానం జరిగింది, విడిచిపెట్టేశానంట. నువ్వే నీ పరుగులో కొనసాగించాలంటే అవమానమును ఏం చేయాలంట? చెప్పండి అమ్మా. అవమానమును నిర్లక్ష్యం పెట్టేసి అసలు దాన్ని అంటున్నాడు. సహించడం వేరు, సహించేసుకుంటాం ఖచ్చితంగా, దేవుళ్ళో ఉంటే సహించేసుకుంటాం. అసలు నిర్లక్ష్యం పెట్టేసేపా, నాకు అవసరం లేదు, అంతేనా?
నువ్వు ఇస్తే అంత ఇవ్వకపోతే నీ గౌరవం ఇస్తే అంత దాన్ని నిర్లక్ష్యం పెట్టేసి ఇంకేమంటున్నాడు, సిలువను సహించి దేవుని సింహాసనం ఒక కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. అదే ఇంకొక మాట చదువుకుందాం మనం ఇక్కడ 12వ అధ్యాయం 25వ వచనము. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. మీకు బుద్ధి చెప్పుచున్న వాడిని నిరాకరించద్దు అంటున్నాడు. చూసుకోండి, ఎవరైనా నిలబడి చెప్తున్నప్పుడు ఆ చెవి యొక్కాలి. ఆ బాధ్యత ఇక్కడ నిలబడ్డ వ్యక్తికి ఉన్నప్పుడు, లెక్కప్ప చెప్పవలసిన ఉన్నప్పుడు ఒకే పదాన్ని 10 సార్లు బిడ్డల వలె చెప్తున్నాడు. మొదటిసారి చెప్పాడు, రెండోసారి గద్దించాడు, మరలా మూడోసారి మెల్లగా చెప్పాడు, నాలుగోసారి మెల్లగా, ఐదోసారి గద్దించాడు. ఒక్కోసారి గద్దింపు వస్తుంది, ఒక్కోసారి బుజ్జగింపు వస్తుంది, ఒక్కోసారి నెమ్మది వస్తుంది. చెప్పినప్పుడు విను. అయితే మేము పదే మీ ఆత్మలను లెక్కప్ప చెప్పవలసిన వారమై ఉన్నాను కనుక నీ ఆత్మను సరిచేసుకో, నీ ఆత్మను బాగుపరుచుకో, మారు మనసు పొందు, నూతన స్వభావమును ధరించుకో. నెగ్లిజెన్స్ ఉండబాకు, ప్రార్థనలో నిర్లక్ష్య పెట్టబాకు, దేవుని ఆరాధనలు నిర్లక్ష్య పెట్టబాకు, పాటలు పాడే విషయంలో నిర్లక్ష్య పెట్టబాకు. ఆరాధనలో ప్రాముఖ్యమైనది పాటలు. పాడితే గొంతు పోవాలి, అట్ట పాడాలి. పౌలు అంట వాక్యం చెప్తున్నాడంట. పౌలు గారు వాక్యం చెప్తుంటే, మేడ మీద వాక్యం చెప్తుంటే ఒక ఆయన మంచి నిద్రలో ఉన్నాడంట. తెలుసా మీకు ఎవరైనా? తెలీదా మీకు? మంచి వాక్యం విన్నాడు. ఆయన పేరు చెప్తాను ఉండండి చూసి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతున్న జాగ్రత్తగా ఉండండి. ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతూకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడిపోయి చనిపోయిన వాడే ఎత్తబడిను. 3వ అంతస్తు మీద. సరే, ఆయన తెల్లవార్లు ఏం చేసిండంట పాపం పౌలు గారు? వాక్యం చెప్తూనే ఉన్నాడంట. తెల్లవార్లు ఆయన ఏం చేశాడు? వాక్యం. అసలు దైవజనులకు ఉన్న ఆసక్తి వేరులేండి. 24 గంటలు వాళ్ళు అదే ఆసక్తితో ఉంటారు, అదే ఆసక్తితో మాట్లాడుతూ ఉంటారు. మీరు కూర్చోమన్న బైబిల్ అంతా చదివినిపిస్తాను నేను కూడా. ఆసక్తి ఉంటుంది వాళ్ళకి, కానీ వినేటోళ్ళకి ఉంటుంది ఆసక్తి? ఉండదు. కొంతమందికి ఉండదు, కొంతమందికి ఉంటుంది. ఉండిన వాళ్ళని ఏం కాదు, కానీ ఉన్నటువంటి వారు ఇదిగో ఈ ఐతూక్ అనే వ్యక్తి లాంటి వాళ్ళు కిటికీలో కూర్చొని మరీ అంటున్నాడంట. అర్ధరాత్రి వరకు చెప్పగానే అదే కిటికీలో పడి నిద్రపోయాడు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడంట? కింద పడిపోయి తర్వాత చనిపోయాడు. మేడగదిలో నుండి కింద పడిపోయి చనిపోయాడు. నిన్ను నువ్వు పాడు చేయడానికి, నువ్వు అసలు పాడైపోవడానికి కారణం నువ్వు చెప్పేటటువంటి కారణాలే. నువ్వు పాడవడానికి కారణం, దేవుళ్ళు లేకపోవడానికి కారణం, నువ్వు నశించిపోవడానికి కారణం, నువ్వు కృంగిపోవడానికి కారణం దేవుళ్ళు ఉన్నటువంటి వాడు నువ్వు నమ్మావు. అయినా సరే నువ్వు ఎందుకు పాడవుతున్నావు అంటే నువ్వు చెప్తున్నటువంటి పనికిమాలిన వంకలు కారణాలే. ఎందుకు ఇది? నిన్ను నువ్వు పాడు చేసుకోవడానికి, నిన్ను నువ్వు ఆపుకోవడానికి, నిన్ను నువ్వు నశించిపోవడానికి నీలో నుంచి వచ్చేటటువంటి కారణాలే, నీలో నుంచి వచ్చేటటువంటి వంకలే. అర్థమైందా? అందుకే ఆలోచించమంటున్నాడు దేవుడు. ఆ పరుగులో కరెక్ట్గా ఉండండి, వంకలు చెప్పకండి, కారణాలు చెప్పద్దు దయచేసి. ఆ వ్యక్తిని పౌలు లేపాడు, బ్రతికించాడు. ఎవరిని? ఐతూకుని. నిద్రపోయి వాక్యం వింటూ నిద్రపోయి చనిపోయినటువంటి వ్యక్తి పేరేంటి? ఐతూకు. కానీ దేవుడు పౌలు ఏం చేశాడు? ఆయన్ని బ్రతికించాడు. కాబట్టి వాక్యానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? వాక్యం వినాలి. ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఆరాధించాలి. అంతే కదా. లోకంలో ప్రతిదానికి ఎందుకు వెళ్తున్నావు? ఆ పని ముగించుకొని వస్తున్నప్పుడు, దేవుని సంఘానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు ఆరాధించకుండా వెళ్తున్నావు? వాక్యం వినకుండా ఎందుకు వెళ్తున్నావు? పాటలు పాడకుండా ఎందుకు వెళ్తున్నావు? ఇవేమి చేయకుండానే ఊరికే మరి కానుక ఎందుకు వేస్తున్నావు? బియ్యాలు ఎందుకు తీసుకొస్తున్నారు? వ్యర్థమే కదా. కారణాలు చెప్పొద్దు, వంకలు చెప్పొద్దు. దాని నుండి బయటపడటం నేర్చుకోండి. ఆ లోపం నుండి బయటపడటం నేర్చుకోండి.
లోపల నుండి బయటపడటం నేర్చుకోండి. ఏమంటున్నాడు 12వ అధ్యాయం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు. విసుగొస్తూ ఉంటుంది, మరలా విసుగొస్తూ ఉంటుంది. ప్రతిసారి భారము, ప్రతిసారి అవమానము, ప్రతిసారి ఇది ఓర్చుకోలేనటువంటి విసుక సేవకులకు వస్తాయి. ఓర్చుకోలేనటువంటి విసుగు వస్తుంది వాళ్ళకు కూడా. సంఘానికి ఎన్నిసార్లు గద్దించినా లోబడట్లేదు, దేవునికి లోబడట్లేదు. విసుగు వస్తుంది, ఆ పరుగులో విసుగు వస్తుంది. కానీ నువ్వు విసుకక పరిగెత్తుము. ఏమంటున్నాడు? విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. క్రీస్తు ప్రభువారిని తలంచుకోండి. ఆయన ఓర్చుకున్నాడంట. పాపాత్ములు అందరూ కలిసి, అంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీరు అందరూ కలిసి ఆయన దూషించారు. వీళ్ళందరూ కలిసి ఆయన సిలువుకి అప్పగించారు. అందరూ పట్టుకొని పిలాతు యొద్దకు వెళ్ళిపోయారు. పిలాతు అన్నాడు, ఈయనలో నాకు ఏ తప్పు కనపట్లేదు, ఎందుకు మీరు ఇతన్ని సిలువేయమంటున్నారు అన్నాడు రాజు. ఎందుకు మీరు సిలువేయమంటున్నారు? లేదు, మీరు వేయాల్సిందే వేయాల్సిందే అని చెప్పి ధిక్కరించారు. అప్పుడు తర్వాత ఆయన ఒక ఆలోచన కలిగి, ఇదిగో ఈ దొంగను తీసుకొచ్చాను, ఈ దొంగను విడిచిపెట్టమంటారా లేదా నీతిమంతుడైన క్రీస్తుని విడిచిపెట్టమంటారా అంటే, లేదు, మీరు క్రీస్తు ప్రభువారిని సిలువేయాల్సిందే. ఆ దొంగను మీరు విడవండి విడవకపోండి మాకు సంబంధం లేదు. ఆ దొంగను మీరు విడవండి విడవకపోండి మాకు సంబంధం లేదు. ఇదిగో ఈ క్రీస్తు ప్రభువారిని సిలువ వేయండి. అరిచి గగ్గోలు పెట్టారు, కేకలు వేశారు, గింజుకున్నారంట. ఉంటారు కదా కొంతమంది, యవనంలో ఉన్నటువంటి వారు ఉంటారు కొంతమంది, పౌరుషం కలిగినటువంటి వారు ఉంటారు కొంతమంది, రోషం కలిగినటువంటి వారు, పనికిమాలిన రోషం కలిగినటువంటి వారు ఉంటారు కొంతమంది. వాళ్ళు ముందుకు వచ్చేసారు, దూసుకొచ్చేసారంట. ఏమంటున్నారు? క్రీస్తు ప్రభువారిని సిలువ వేసేయండి, వేసేయండి, వేసేయండి. అసలు వాళ్ళు ఎవరు చెప్పడానికి? ప్రవక్తలే చెప్పారు, ఆయన నీ కోసం నా కోసం భారము మోయవలసిన వాడే ఉన్నాడు. అయితే ఆ స్వభావములు చూడండి, వాళ్ళ యొక్క స్వభావములు చూడండి. గింజుకుంటున్నారంట ఆయన సిలువని అప్పచెప్పడానికి. వాళ్ళు దొంగను కోరుకున్నారు, అపవాదిని కోరుకున్నారు, క్రీస్తుని విడిచిపెట్టి అపవాదిని కోరుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు? మరి నీ పరుగు పందెంలో చూడు, నీ భారమును విడిచిపెట్ట అంటున్నాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపమును ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. మాదిరికరమైనటువంటి క్రీస్తును చూచి నువ్వు నడువు అంటున్నాడు. అవమానమును విడిచిపెట్టు అంటున్నాడు. అవమానం, నీకు జరుగుతున్నటువంటి అవమానం విడిచిపెట్టేసేయి, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టేసేయి. నీ పరుగులో నువ్వు కొనసాగించాలంటే ముందు నీలో నిర్లక్ష్యం తీసేయి. ప్రార్థన చేయడానికి నీకు నిర్లక్ష్యం కదా, ఆరాధనకి రావడానికి నిర్లక్ష్యం కదా, వాక్యం వినడానికి, పాటలు పాడడానికి నీకు నిర్లక్ష్యం కదా. వాటిని ముందు విడిచిపెట్టేసే, వాటిని చంపేసే ఫస్ట్. ఆ కారణాలు చెప్పడం చంపేసి, వంకలు పెట్టడం చంపేసి, వాటన్నిటిని వ్యర్థమైన వాటిని ముందు విడిచిపెట్టేసేయి. అప్పుడు దేవుడు నీలో వెలిగింపబడతాడు. దేవుడి నీతిలో వెలిగింపబడతాడు. సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు, సమస్తము వ్యర్థముగా ఎంచుకున్నాడు పౌలు గారు. మనల్ని కూడా అదే రీతిగా ఉండమంటున్నాడు. కాబట్టి అలసట, విసుకక ఆ పరుగులో కొనసాగించు, నీ పరుగును కడముట్టించుకో, నీ భారము యెహోవా మీద మోపుము. ఇంకో మాట ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము, చివరిగా ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను. ఏంటిదంట? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు. వెనుకున్న వాటిని ఏం చేయాలంట? మరచిపోవాలి, విడిచిపెట్టాలి. జరిగిపోయిన వాటిని విడిచిపెట్టేసేయి. అవి వెనుకున్న వాటివి, అంటే మరచి దాటి వచ్చేసాం, దాన్ని విడిచిపెట్టేసేయి. బాప్తీసం తీసుకున్నావు అంటే ఒక అడుగు వేసావు. అంతకుముందు బాప్తీసం తీసుకోముందు పాపముతో ఉన్నావు, నిర్లక్ష్యంతో ఉన్నావు, దేవుడు తెలియనటువంటి వానిగా ఉన్నావు. ఇప్పుడు బాప్తీసం తీసుకున్నావు అంటే వెనుకున్న వాటిని నువ్వేం చేయాలి? మరచిపోవాలి. కానీ వాటిని మరచిపెట్టలేదు, వస్తూనే ఉన్నాము. సంవత్సరాలు తరబడి వాటిని తీసుకొస్తూనే ఉన్నాము.
ఏమంటున్నాడు? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాము. గురి యొద్దకే పరిగెత్తాలి. ఆ పరిగెత్తేటప్పుడు వెనుకున్న వాటిని మరచిపోవాలి. ముందున్న వాటి కొరకే నువ్వు పరిగెత్తాలి. పాపమునే కాదు, చూడండి, ఈ లోకంలో నువ్వు కోరుకుంటున్నటువంటి ప్రతిది కూడా విడిచిపెట్టు, దేవుని కొరకై పని చేసుకో అంటున్నాడు. నీ ఆత్మను దేవుని కొరకు ఉంచు, నీ ప్రాణమును దేవుని కొరకు, నీ ప్రాణంతో చెప్పుకో, నా ప్రాణమ యెహోవాను మాత్రమే నువ్వు సన్నుతించుము. యెహోవాను మాత్రం నీ ప్రాణంతో చెప్పుకో, నీ ప్రాణము నాకు చెప్పుకో. ఇదిగో అవమానం జరిగింది, కృంగిపోబాకు. లోకంలో జరుగుతాయి, ఇది నీ కొత్త అనుకో, ఇంకా చాలా జరుగుతాయి. వాటన్నిటిని జరిగిన ప్రతిసారి నువ్వు ఏడ్చుకుంటూ పోతావేమో, వద్దు, వదిలిపెట్టేసాయి. నీ ప్రాణంతో చెప్పుకో. భరించలేనటువంటి భారం కలుగుతుంది, వాటిని కూడా విడిచిపెట్టి నీ ప్రాణం కొనసాగించుకో. అర్థమవుతుంది కదా? అవి కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. వాటిని ఇచ్చేవారిగా నువ్వు ఉండాలి. కాబట్టి నీ గురి ఎవరంటే క్రీస్తు ప్రభువారు. ఆయన వైపు పరిగెత్తు. అన్నిటిని విడిచిపెట్టి, లోకానుసారమైన వాటి అన్నిటిని విడిచిపెట్టి పరిగెత్తు. ఆయన కొరకు పని చేయి. ఆ పరుగులో విశ్వాసం ఉంచుకో, ఆ పరుగులో నమ్మకం ఉంచుకో, ఆ పరుగులో దేవుని పనిని పెట్టుకో. నీకు కావాల్సినట్టు సంపాదించుకో. ఎక్కువగా సంపాదించుకోవాలని 24 గంటలు అదే పని చేయబాకు. దేవునికి కొంత టైం ఇవ్వు. చక్కగా ఇంటికి వచ్చాక కాసేపు ప్రార్థన చేసుకో. మోకరించలేకపోయావా, ఏదో ఒకటి దేవుని నామమును స్మరించుకో, దేవుని వాక్యాన్ని చదువుకో. కాబట్టి దేవుని పనులు జాగ్రత్తగా ఉండండి, యథార్థంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. ఎందుకంటే ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. మనలను సృష్టించిన వాడు అక్కడ ఉన్నాడు, పైన ఉన్నాడు. ఆ దేవాతి దేవుడు ఉన్నాడు అక్కడ. మనం ఆయన బిడలము, ఆయన పోలిక చొప్పున ఉన్నటువంటి వారం. నిర్లక్ష్యం చూపియొద్దు, దేవుని అగౌరవపరచవద్దు, దేవుడిని అవమానపరచవద్దు. దయచేసి నీ వాక్యాన్ని, రోజు విన్న వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకొని మీ పరుగుని నెమ్మదిగా కొనసాగించుకోండి. మధ్యలో మార్గం వచ్చిన, ఒకవేళ పడినా తిరిగి లేవండి, మరలా నీ పరుగును కొనసాగించుకోండి. వాక్య విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.